హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 18th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి జిన్షావ్ ని చూపిస్తున్నారు. తను చెన్ను కోసము ఆ టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. అంతలో చెన్ను అక్కడికి వస్తున్నాడు. ఎందుకు ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు? నీకు చలి వేయడం లేదా? లోపల వెయిట్ చేయాల్సింది కదా అని అడుగుతున్నాడు. అలా కాదు, నేనేదో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నా ముందున్న వ్యక్తి ఇంతకు ముందు నాకు తెలిసిన చెన్ను కాదు. మీరిప్పుడు గ్రాండ్ సెక్రటరీ అయిపోయారు. నేను అది గుర్తుంచుకోవాలి, మీతో జాగ్రత్తగా నడుచుకోవాలి కదా, దాని గురించే ఆలోచిస్తున్నానని అంటుంది. అది విని చెన్ను నవ్వుతూ, అంటే ఇక నుంచి నాతో అంత దూరంగా మర్యాదగా మాత్రమే మాట్లాడతానని చెప్పాలనుకుంటున్నావా? సరే ఓకే, ఇకపై నేనే ముందొచ్చేస్తాను. నువ్వు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అని చెప్పడంతో, చాచా నేను అలా అనడం లేదని జిన్షావ్ అంటుంది. చెన్ను వెంటనే జిన్షావ్ మీద మంచు పడకుండా తనని పక్కకు తీసుకుని వెళ్లి మాట్లాడుతున్నాడు. ప్రిన్స్ గ్లోరియన్ తో పాటు తిరుగుబాటులో పాల్గొన్న చాలా మంది అధికారులని ఉద్యోగం నుండి తొలగించారు. అందువల్ల ఆ శాఖలో ఉద్యోగులు చాలా తక్కువయ్యారు. మీ నాన్నకి వ్యక్తిగతంగా చాలా లోపాలున్నాయి, కానీ ప్రిన్స్ గ్లోరియన్ కుట్రతో అతనికి ఎటువంటి సంబంధం లేదు. అందుకే ఆయన్ని ఉద్యోగంలోనే ఉంచాలని నేను నిర్ణయించుకున్నాను. నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాడు. ఇవి రాజ్యసభకి సంబంధించిన విషయాలు, ఇందులో నా అభిప్రాయం ఎందుకు అడుగుతున్నారు? ఇవేమి నన్ను అడగాల్సిన అవసరం లేదు అని చెప్పడంతో, లేదు ఎంతైనా ఆయన మీ నాన్న కదా, అందుకే అడుగుతున్నానని చెబుతున్నాడు. లేదు పర్లేదు, ఇందులో మీ ఆలోచన ఏంటో దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి అని చెబుతుంది. ఆ తర్వాత చెన్ ఒక ప్రశ్న అడగడం మొదలు పెడుతున్నాడు. నువ్వు ఈషియన్ కి అంత సహాయం ఎందుకు చేశావు? ఈషియన్ కోసం నువ్వు నీ ప్రాణాల్ని ఎందుకు పనంగా పెట్టావని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈషియన్ కూడా నా కోసం ఎన్నో సార్లు తన ప్రాణం పనంగా పెట్టాడు. అతను నాకు ఒక మంచి ఫ్రెండ్. అతను ఒక ఆపదలో ఉన్నప్పుడు అతన్ని నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారని అడుగుతుంది. చెన్ను మళ్ళీ మాట్లాడుతూ, అతను కేవలం నీకు స్నేహితుడు మాత్రమేనా అని అడుగుతున్నాడు. అవును, అతను నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమేనని జిన్షావ్ అంటుంది. చెన్ను వెంటనే జిన్షావ్ కి కాస్త క్లోజ్ గా వెళ్లి, అయితే నాకు కూడా ఇలాంటి ప్రమాదం వస్తే నువ్వు నన్ను కాపాడుతావా అని అడుగుతున్నాడు. జిన్షావ్ ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, ఖచ్చితంగా కాపాడుతాను అని చెప్పడంతో చెన్ను సంతోషంగా ఫీల్ అవుతూ, అంటే నేను కూడా నీ ఫ్రెండే కదా అని అడుగుతున్నాడు. అవునని జిన్షావ్ కూడా అంటుంది. జిన్షావ్, నీకు ఒక విషయం తెలుసా? నేను గ్రాండ్ సెక్రటరీ అయినప్పటి నుండి ప్రతి రోజు పెళ్లి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. మా అమ్మమ్మ, మా మాస్టర్ నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పడంతో ఆ మాటలు విని జిన్షావ్ నవ్వుతూ, అది సహజమే, ఇంత చిన్న వయసులో మీరు అంత పెద్ద పదవిని సాధించారు. అందరూ తమ కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు అని చెప్పడంతో, మరి నువ్వు అని చెన్ను అడుగుతున్నాడు. ఆ మాటలు విని జిన్షావ్ షాక్ అయిపోతుంది. చెన్ను వెంటనే జిన్షావ్ చెయ్యి పట్టుకొని, నువ్వు నాకు కేవలం స్నేహితురాలు మాత్రమే కాదు, మనం ఇద్దరం కలిసి చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. ఆ మాట విని జిన్షావ్ పూర్తిగా షాక్ అయిపోతుంది. ఆమె కాసేపు ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా, లేదు, నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. నేను షాన్షీకి వెళ్లి వ్యాపారాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను. అక్కడ అమ్మాయిలకి భద్రత ఎక్కువ, అందుకే అక్కడికి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. అసలు నేను దీని గురించి ఆలోచించలేదు అని చెబుతుంది. సరే ఓకే, ఇప్పటి నుంచి నువ్వు కూడా దీని గురించి ఆలోచించు అని చెన్ అంటున్నాడు. ఇక దొరికిందే సందు అనుకుని జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. అది చూసి చెన్ను నవ్వుకుంటున్నాడు. ఇంకా ఇంటికి వచ్చాక జిన్షావ్ పనమ్మాయితో జరిగిన మ్యాటర్ మొత్తం చెబుతూ ఉంది. పనమ్మాయి ఆశ్చర్యపడుతూ, ఏంటి, చెన్ను గారు నిజంగానే మీకు ప్రపోజ్ చేశారా? అది కూడా మీరు రిజెక్ట్ చేశారా? మీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. జిన్షావ్ నవ్వుతూ, అతను ఎంత గొప్పవాడైనా పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో చాలా మంది భార్యలు ఉంటారు. ఇంకా చెన్ను కుటుంబం కూడా అంతే కదా, అక్కడికి వెళ్లి నేనెందుకు ఇబ్బంది పడాలి? మా అమ్మ జీవితం చూసిన తర్వాత నాకు పెళ్లి మీద నమ్మకం పోయింది. ఇక చెన్నైనా అదే పరిస్థితి అని చెబుతుంది. కానీ మీరు అతన్ని ఇష్టపడుతున్నారు కదా అని పనమ్మాయి అడగడంతో జిన్షావ్ నవ్వుతూ, ఇష్టం ఉంది, కానీ ఇష్టం ఉందని పెళ్లి చేసుకోవాలా? నాకు ఇప్పుడు డబ్బు ఉంది, అమ్మమ్మ ప్రేమ ఉంది, నన్ను ఎవరూ కంట్రోల్ చేయలేరు. నేను నా ఇష్టం వచ్చినట్టు సంతోషంగా జీవిస్తాను, నాకు అదే సరిపోతుంది. కానీ చెన్నైని పెళ్లి చేసుకుంటే పెద్ద కుటుంబంలో కోడలిగా నా స్వేచ్ఛ మొత్తం పోతుంది. నేను నా ఇష్టానుసారం జీవించలేను అనేసి తన భయాన్ని చెబుతుంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని అమ్మ వాళ్ళ అసిస్టెంట్ వింటుంది. ఆమె లోపలికి వెళ్లి ఒక అందమైన బాక్స్ ని తీసుకుని వచ్చి జిన్షావ్ కి ఇస్తుంది. ఇందులో ఏముంది అని జిన్షావ్ అడగగానే, లోపలికి వెళ్లి మీరే ఓపెన్ చేసి చూడండి అని చెప్పడంతో జిన్షావ్ కూడా ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తుంది. చూస్తే అందులో పెళ్లి దుస్తులు, అలానే ఒక లెటర్ కూడా ఉంది. మీ ఇంట్రడక్షన్ సెరమనీ పూర్తయిన రోజు నుండి మీ అమ్మ ఈ డ్రెస్ కుట్టడం మొదలు పెట్టారు. మీకు కనిపిస్తే బాధపడతారని దాచిపెట్టి కుట్టేవారు. మీ అమ్మ చనిపోయే ముందు రోజు
ఈ పెళ్లి దుస్తులు అలానే ఒక లేఖ రెండు ఆమె పక్కనే ఉన్నాయి. అప్పుడు ఆమె నాకు ఒక మాటని గుర్తు చేశారు. జిన్షో పెళ్లయ్యే రోజు ఈ దుస్తుల్ని తనకి ఇవ్వమని చెప్పారు. ఏదో జస్ట్ అలా గుర్తు చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఇలా చేసుకుంటారని నేను అస్సలా ఊహించలేదు. మీ పెళ్లి రోజునే దీన్ని ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకున్న మాటల్ని విన్నాను, అందుకే ఇప్పుడే ఇచ్చేసానని చెబుతుంది. జిన్షో నెమ్మదిగా ఆ బట్టల్ని చేతిలోకి తీసుకుంటుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మ రాసిన లెటర్ ని చదవడం మొదలు పెడుతుంది. అందులో, నా ప్రియమైన కూతురు జిన్షావుకి, నేను చనిపోయాక కూడా నీ గురించే ఎక్కువగా టెన్షన్ పడతాను. నా జీవితంలో నేను రెండే పెద్ద తప్పులు చేశాను. మొదటి తప్పు మీ నాన్నని పెళ్లి చేసుకోవడము, రెండవ తప్పు నిన్ను చిన్నప్పుడే టాంగ్జోకి పంపించడము. దాంతో మనమిద్దరం ఎన్నో సంవత్సరాలుగా దూరం అయిపోయాము. ఈ పెళ్లి దుస్తులు నేనే స్వయంగా కుట్టాను. చాలా గొప్పగా లేకపోయినప్పటికీ వీటిని నా చేతులతోనే కుట్టాను. ఇప్పుడు ఇవి నీకు ఇవ్వడం కరెక్టో కాదో కూడా నాకు అర్థం కావడం లేదు. అలానే ఇంకొక ముఖ్యమైన విషయము, నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఈ బట్టలు మాత్రం నా జ్ఞాపకంగా ఉంచుకో. చివరగా, నువ్వు నాకంటే చాలా తెలివైన దానివి. ఒక్క మాట మాత్రం బాగా గుర్తు పెట్టుకో, ప్రతి విషయంలో మీ అమ్మమ్మలా ఉండాలి. ఎప్పుడు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. నాలాగే ఎప్పుడు బలహీనంగా మారకు. నీకు నచ్చినట్టు స్వతంత్రంగా ఉండు అని రాసి ఉంది. ఆ లెటర్ చదివిన తర్వాత జిన్షావ్ ఏడవడం మొదలు పెడుతుంది. ఇక అదే సమయంలో జిన్షా వాళ్ళ నాన్నమ్మ కుటుంబ ఖర్చుల లెక్కల్ని చెక్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం ఎందుకు తగ్గిపోతుందని అడుగుతున్నారు. ఈ సంవత్సరము అతిథులు ఎక్కువైపోయారు, ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి, అందువల్ల అప్పులు కూడా పెరుగుతున్నాయని కోడలు అంటుంది. సరే, త్వరలో లియాన్ పెళ్లి కాబోతుంది కదా, డౌరీ లిస్ట్ ప్రిపేర్ చేసావా అని అడుగుతున్నారు. నేను కూడా దాని గురించే మీతో మాట్లాడదాం అనుకున్నాను. లియాన్ పెళ్లి చేసుకోబోయే ఇంట్లో 4 అబ్బాయిలు ఉన్నారు. ఈ అబ్బాయే చివరివాడు. 3 కోడళ్ళు బాగా కట్న కానుకలు ఎక్కువగా తెచ్చారు. కానీ మనం లియాన్ కి కట్న కానుకలు తక్కువగా ఇస్తే వాళ్ళు మన అమ్మాయిని చిన్న చూపు చూస్తారని చెబుతుంది. ఆ మాటలు విని నాన్నమ్మ ఆలోచించడం మొదలు పెడుతున్నారు. నా 4గో కొడుకున్నాడు కదా, అదే జిన్షా వాళ్ళ నాన్న, అతని వ్యాపారాలు ఇప్పుడు బానే నడుస్తున్నాయంట. జీ కుటుంబం హెల్ప్ తో వాళ్ళు బానే సంపాదిస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడికి పిలిపించాలని డిసైడ్ అవుతున్నారు. కానీ పైకి మాత్రము వేరే కారణం చెబుతున్నారు. భార్య లేని వ్యక్తి ఒంటరిగా పిల్లల్ని పెంచకూడదు. భార్య చనిపోయిన తర్వాత అతను ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకే అతని కుటుంబం మొత్తాన్ని మళ్ళీ మన ఇంటికే పిలవాలి అని చెప్పడంతో కోడలు దాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే వాళ్ళ దగ్గరున్న డబ్బులు కూడా మన ఇంటికే రావాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇక్కడేమో మనకి గూరాంగ్ వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. ఎప్పుడు చూడు జిన్షావ్ అలానే గూరాంగ్ ఇద్దరు బాగా క్లోజ్ గా ఉంటున్నారు. ఎక్కడ ఆ పిల్ల మా వాడిని పడేస్తుందేమోనని నాకు కాస్త టెన్షన్ గా ఉంది. నేను వెంటనే వెళ్లి మా వాడిని తీసుకొని వస్తాను అనేసి అమ్మ బయలుదేరుతున్నారు. ఇక మన జిన్షావ్ ఏమో చెన్ను చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంది. ఇప్పటి నుంచి నా గురించి ఒకసారి ఆలోచించు అని చెప్పాడు కదా, ఆ మాటలు తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంది. అంతలో గూరాంగ్ అక్కడికి వస్తున్నాడు. నువ్వు షాన్సీలో రహస్యంగా భూములు కొనడము, షాపులు పెట్టడము ఇవన్నీ నిజమేనా? ఎందుకు ఇలా సీక్రెట్ గా చేస్తున్నావని అడుగుతున్నాడు. నేనెక్కడ రహస్యంగా చేస్తున్నాను? ఒకవేళ నేను అలా చేయాలనుకుంటే నువ్వు ఇప్పుడు కనిపెట్టగలిగేవాడివా అని అడుగుతుంది. అయినా నేనేం సీక్రెట్ గా చేయాలనుకోవడం లేదు. సాన్షీలో మహిళలు వ్యాపారం చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అక్కడ మహిళలను ఎవరు తక్కువగా చూడరు, పైగా భద్రత కూడా చాలా ఎక్కువ. నేను పెళ్లి చేసుకుని టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదని అంటుంది. గూరాంగ్ కోపంగా దానికి నేను ఒప్పుకోనని అంటున్నాడు. జిన్షావ్ నవ్వుతూ నువ్వెవరు ఒప్పుకోవడానికి అని అడగడంతో గూరాంగ్ నెమ్మదిగా, మీ అమ్మ వల్ల నీకు ఈ పెళ్లి భయం పట్టుకుందని నాకు తెలుసు, కానీ అందరు అలానే ఉండరు. అయితే ఒక పని చేయి, నువ్వు నన్నే పెళ్లి చేసుకో అని చెప్పడంతో జిన్షావ్ షాక్ అయిపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావని అడుగుతుంది. నేనేం సరదాగా చెప్పడం లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం నీకు ఎప్పటికీ భయం ఉండదు, నేను నీకు రక్షణగా ఉంటానని చెబుతున్నాడు. జిన్షా వెంటనే, ఓ అయితే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. లవ్ చేయాలని రూల్ ఉందా ఏంటి? నువ్వు ఆల్రెడీ బాగా భయపడిపోయి ఉన్నావు, పైగా నీ మీద నాకు చాలా కేర్ ఉంది. ఇంతకు ముందు అమ్మమ్మ కూడా మన ఇద్దరికే పెళ్లి చేయాలని అనుకున్నారు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే భయం లేకుండా ఉంటావు కదా అని చెప్పడంతో, నువ్వు ఇలా పిచ్చివాగుడు వాగకరా అన్నట్టు జిన్షావ్ చూస్తుంది. అంతలో గూరాంగ్ వల్ల అమ్మ అక్కడికి వస్తున్నారు. ఆవిడికి ముందే జిన్షావ్ అంటే అసలు ఇష్టం ఉండదు. అమ్మ వస్తున్న సౌండ్ వినగానే వాళ్ళు టాపిక్ ని మార్చేస్తున్నారు. ఆవిడ వెంటనే లోపలికి వచ్చి, ఈ రాత్రిపూట మీ ఇద్దరు తలుపులేసుకుని ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నామని ఇద్దరు కవర్ చేసుకుంటున్నారు. ఆవిడ వెంటనే జిన్షావ్ తో, నీ దుఃఖకాలం అయిపోయింది, ఎప్పుడు రాజధానికి తిరిగి వెళ్తావని అడుగుతున్నారు. ఏం నన్ను ఇక్కడ నుండి తరిమేయాలనుకుంటున్నారా అని జిన్షావ్ ఎదిరించి మాట్లాడడంతో ఆవిడ అలిగి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోయాక పనమ్మాయి జిన్షావ్ తో మాట్లాడుతూ, ఆవిడ ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అంటుంది. పర్లేదు, గూరాంగ్ కోసం నేను కాస్త అడ్జస్ట్ అవ్వాల్సిందే అని జిన్షావ్ అంటుంది. అంతలో చెన్నుకి ఒక న్యూస్ అందుతుంది. జిన్షావ్ షాన్సీకి వెళ్లిపోతుందని అతను అనుకుంటున్నాడు. వెంటనే చెన్ను అసిస్టెంట్ తో మాట్లాడుతూ, జిన్షావ్ కొన్ని రోజుల క్రితము పెద్ద మొత్తంలో సరుకులు తెప్పించి షాన్సీకి పంపుతుంది. జిన్షావ్ వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇంత పెద్ద సరుకు పంపించాల్సి వచ్చినప్పుడు తనే స్వయంగా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అలా
వెళ్ళిపోతే చాలా కాలం తిరిగి రాకపోవచ్చు, నాతో చెప్పకుండానే వెళ్ళిపోతుంది చూడు అనేసి చెన్ను వెంటనే జిన్షావ్ని చూడ్డానికి బయలుదేరుతున్నాడు. ఇక మన జిన్షావ్ ఏమో సరుకులన్నీ సిద్ధం చేసి తన మేనేజర్ తో మాట్లాడుతూ వీటన్నిటిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి చెబుతుంది. కానీ అంతలో చెన్ను అక్కడికి వస్తున్నాడు. అతని ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. అతను నేరుగా జిన్షావ్ తో మాట్లాడుతూ, ఇదే నీ చివరి నిర్ణయమా? నిజంగా నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించవా? నా మీద నీకు రెస్పెక్ట్ లేదా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా సాన్షికి వెళ్ళిపోతున్నావా అని అడుగుతున్నాడు. నేను సాన్షికి వెళ్తున్నానని మీకెవరు చెప్పారు? మా మేనేజర్ ని పంపించడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో చెన్ను ఆశ్చర్యపోతూ, అంటే నువ్వెళ్లడం లేదా అని అడుగుతున్నాడు. లేదు అని చెప్పగానే చెన్ను వెంటనే ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఓకే ఓకే, మీరు మీ పనిని కంటిన్యూ చేయండి, నేను టీ తాగుతూ ఉంటాను, తర్వాత వచ్చి నాతో మాట్లాడండి అనేసి చెన్ను అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. కాసేపటి తర్వాత చెన్ను టీ తాగుతూ కూర్చొని ఉంటే జిన్షావ్ అక్కడికి వస్తుంది. ఇతను చాలా అందంగా ఉన్నాడే అన్నట్టుగా చూస్తూ ఉంది. కాసేపటి తర్వాత జిన్షావ్ చెన్నుతో మాట్లాడుతూ, ఈ రోజు మీకు సెలవా అని అడుగుతుంది. లేదు అని చెన్ను చెప్పడంతో, అయితే మీకు ఆఫీస్ లో పనులేం లేవా అని అడుగుతుంది. లేదు, చాలా పనులున్నాయి అని చెన్ను చెప్పగానే జిన్షావ్ మాట మార్చడానికి ప్రయత్నిస్తూ, మా అమ్మమ్మ బయటకు వెళ్లారు, గూరాంగ్ కూడా రాజధానికి వెళ్ళాడు, మా అత్తయ్య మావయ్య అందరు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని పిలిచి మీకు తోడుగా ఉండమని చెప్పనా అని అంటుంది. ఆ మాటలు విని చెన్ను చిరునవ్వుతో, నేను ఇంకా ఒక్క కప్పు టీ కూడా పూర్తిగా తాగలేదు, అప్పుడే నన్ను తరిమేయాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. అలా కాదని జిన్షావ్ చెప్పడంతో, అసలు ఈ రోజు నేను వాళ్ళని చూడ్డానికి రాలేదు, నిన్ను చూడ్డానికే వచ్చాను అనేసి జిన్షావ్ కి కాస్త క్లోజ్ గా వెళ్తున్నాడు. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మనం ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుందామని అంటుంది. సరే, ఆ రోజు నేను టెంపుల్లో చెప్పిన మాటలు నీకు గుర్తున్నాయా? నన్ను పెళ్లి చేసుకోవడం గురించి నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతున్నాడు. లేదు, నేను అప్పుడే చెప్పేశాను కదా, నేను ఆ విషయం గురించి ఆలోచించనని చెప్పాను కదా అని అంటుంది. చెన్ను కాస్త డిసప్పాయింట్ అవుతూ, నువ్వు ఇలా ఉంటే నేను ఎలా ప్రశాంతంగా మాట్లాడగలను? నేను నీకు ఆర్డర్స్ వేస్తున్నాను, నాతో కలిసి రాజధానికి రా, నువ్వు నా కళ్ళ ముందుంటే బహుశా ఒక రోజు నీ మనసు మారొచ్చేమో అని చెబుతున్నాడు. జిన్షావ్ కొంచెం వెనక్కి జరిగి, మీరు ఇలా చేయడం సరికాదు, అధికారాన్ని ఇలా తప్పుగా ఉపయోగించకూడదని చెబుతుంది. చెన్ను సరదాగా, మీరు పంపిన లెక్కల్లో నాకు చాలా డౌట్లున్నాయి, దాన్నొచ్చి క్లారిఫై చేయి, ఇలా అడిగితే నీకు సరిపోతుందా, పద వెళ్దామని పిలుస్తున్నాడు. లేదు, కుదరదని జిన్షావ్ అంటుంది. అదే సమయంలో అమ్మ వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తున్నారు. మీ అమ్మ వస్తువులన్నీ సర్దుతుండగా నాకు ఇది దొరికిందమ్మా అనేసి ఆవిడ సాగదీస్తున్నారు. జిన్షావ్ వెంటనే చెన్ను వైపు చూస్తూ, ఈయనేమి బయట వ్యక్తి కాదు, ఏ విషయమైనా పర్లేదు చెప్పండి అని అంటుంది. ఆ మాటలు విని చెన్ను కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. లేదమ్మా, ఇందులో ఒక పత్రం ఉంది, ఒకసారి ఈ పత్రాన్ని చదవండి అని ఇస్తున్నారు. అందులో 20,000 వెండి నాణాలు అప్పు రసీదు ఉంటుంది. అది చూసి జిన్షావ్ ఆశ్చర్యపోతుంది. అది 20 సంవత్సరాల పాత అప్పు పత్రము. ఆ పత్రంలో ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. 20 సంవత్సరాల క్రితము జిన్షావ్ వాళ్ళ నాన్నమ్మ జిన్షావ్ వాళ్ళ అమ్మ దగ్గర నుండి 20,000 వెండి నాణాలు అప్పుగా తీసుకోనున్నారు. కానీ ఆ అప్పు ఇప్పటి వరకు తిరిగివ్వలేదు. అంతలో చెన్ను మాట్లాడుతూ, నీకు ఒక విషయం తెలుసా? మీ నాన్న గూలాన్ని తీసుకుని వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వాళ్ళు మీ అమ్మ డౌరీని యూజ్ చేసుకోవడం కోసము ఇలా ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెన్ను చెబుతున్నాడు. జిన్షావ్ కూడా కొద్దిసేపు ఆలోచించి, ఇప్పుడే నాకు వాళ్ళ అసలు ఉద్దేశం అర్థమైంది, వాళ్ళకి డబ్బులు చాలా అవసరము, మా అమ్మ డౌరీ మీద కూడా వాళ్ళ కన్ను వేశారు, వాళ్ళు నాన్నమ్మల ఇంటికి వెళ్తే నేను కూడా అక్కడికే వెళ్తాను, వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తానని అంటుంది. ఇప్పుడు అధికారాన్ని ఎక్కువగా యూజ్ చేసేది నేను కాదు, నువ్వు అనేసి చెన్ను నవ్వుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత అమ్మమ్మ జిన్షావ్ తో మాట్లాడుతూ, చెన్ను వచ్చారని తెలిసింది, అతన్ని మీట్ అవ్వడానికి వచ్చాను, కానీ అప్పటికే ఆయన వెళ్లిపోయారు అని చెప్పడంతో, అవునమ్మమ్మ, ఆయన ఏదో బిజినెస్ పనిగా ఇక్కడికి వచ్చారు, వెంటనే వెళ్లిపోయారని అంటుంది. అంతలో గూరాంగ్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి కూర్చొని, గూరాంగ్ కి ఒక మంచి సంబంధం వచ్చింది అత్తయ్య, ఆ అమ్మాయికి అమ్మా నాన్నలు ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు, చాలా అదృష్ట జాతకము అనేసి ఇండైరెక్ట్ గా జిన్షావ్ ని దెప్పి పొడుస్తున్నారు. అంటే తనకి అమ్మ లేదు, నష్ట జాతకురాలని చెబుతున్నారు. ఆ మాటలు విని జిన్షావ్ కి బాగా కోపం వచ్చి, ఇలా చూడండి అత్తయ్య, నాకు గూరాంగ్ ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు, కానీ మీరు ఇలా నన్ను రెచ్చగొడుతూ ఉంటే నేను గూరాంగ్ ని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్తాను, ఇంకా మీ ఇష్టం అనేసి జిన్షావ్ ఆవిడ్ని బెదిరిస్తూ ఉంది. ఈ భోజన సమయంలో నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, నువ్వెళ్ళు అనేసి అమ్మమ్మ ఆవిడ్ని తరిమేస్తుంది. ఆ తర్వాత జిన్షావ్ అమ్మమ్మతో మాట్లాడుతూ, అమ్మమ్మ, నేను కొన్ని రోజుల్లో క్యాపిటల్ సిటీకి బయలుదేరుతానని చెప్పడంతో అమ్మమ్మ ఆశ్చర్యపోతున్నారు. నువ్వు మళ్ళీ మీ నాన్న దగ్గరికి వెళ్ళబోతున్నావా? నీ అత్త చెప్పిన మాటలేవి మనసులో పెట్టుకోకు, ఈ ఇంటి నిర్ణయాలేమి ఆమె తీసుకోదని చెబుతున్నారు. జిన్షావ్ తల ఊపుతూ, లేదమ్మమ్మ, నేను మా పాత ఇంటికి వెళ్ళడం లేదు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాను, ఒకసారి ఈ పత్రాన్ని చూడండి, అమ్మ నాన్నమ్మకి 20,000 వెండి నాణాలు అప్పుగా ఇచ్చింది, కానీ వాళ్ళు ఇప్పటి వరకు
దాన్ని తిరిగివ్వలేదు అని చెప్పడంతో అమ్మమ్మకి కోపం వస్తుంది. మీ అమ్మ బ్రతుకున్నప్పుడు ఈ విషయం ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు అని అంటున్నారు. అంతలో జిన్షావ్, అందుకే నేను ఎప్పుడు వెళ్ళి ఆ డబ్బుని తిరిగి అడుగుతాను. అమ్మమ్మ నవ్వుతూ, అదొక్కటే కాదు, మీ అమ్మ పెళ్లి చేసుకుని గూ కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆమె తెచ్చిన కట్నం అంతా మీ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఆ తర్వాత కుటుంబం విడిపోయినప్పుడు ఆస్తుల లెక్క చూసే సమయంలో చాలా వస్తువులు కనిపించలేదు. మీ అమ్మ చాలా అమాయకురాలు, అన్ని నోరు మూసుకొని భరించింది. ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు ఆ అప్పు మాత్రమే కాదు, మీ అమ్మకు చెందిన ఒక్కొక్క వస్తువుని తిరిగి తీసుకొని రా అని అంటున్నారు. అంటే మీరు నన్ను వెళ్ళనిస్తారా అని జిన్షావ్ అడుగుతుంది. అమ్మమ్మ ప్రేమగా నవ్వుతూ, నేనెప్పుడైనా నిన్ను ఆపానా? నీకు ఏది కరెక్టో ఏది తప్పో బాగా తెలుసు. నువ్వు ఎప్పుడూ తెలివిగానే డెసిషన్స్ తీసుకుంటావు అని అంటున్నారు. ఆ తర్వాత అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు వెళ్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడు నా దగ్గరే ఉండిపోతే నువ్వు ఎప్పటికీ పెద్దదానివి కాలేవు. నీ జీవితాన్ని నువ్వే ఎదుర్కోవాలి. కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో, ఈ ఇల్లు ఎప్పటికీ నీ ఇల్లే. ఎప్పుడైనా రావాలనిపిస్తే నేరుగా నా దగ్గరకు వచ్చేయి అని చెబుతున్నారు. ఆ మాటలు విని జిన్షావ్ ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మని హక్ చేసుకొని, అమ్మమ్మ నిన్ను ఎక్కువగా నేనే మిస్ అవుతానని అంటుంది. కొద్ది రోజుల తర్వాత ఈషన్ తన పని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. అంతలో అసిస్టెంట్ మాట్లాడుతూ, జిన్షావ్ వాళ్ళ కుటుంబం మొత్తము నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు అని చెప్పడంతో మరి జిన్షావ్ అని అడుగుతున్నాడు. ఆమె నిన్నే క్యాపిటల్ సిటీకి వచ్చింది, ఇక్కడ ఏదో కొన్ని సామాన్లు ఉన్నాయంట, వాటిని తీసుకొని ఈ రోజు మార్నింగే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాడు. ఈషన్ కొంచెం కోపంగా ఫీల్ అవుతూ నవ్వుకుంటున్నాడు. ఈ అమ్మాయి ఈసారి కూడా నాకు చెప్పకుండా వెళ్లిపోయింది అని అనుకుంటున్నాడు. ఇక్కడేమో జిన్షావ్ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆవిడ జిన్షావ్ మెడలోని నగలంతా గమనిస్తూ, మన ఇంట్లో ఉంటున్న అమ్మాయిలు ఎవరు ఇన్ని నగలేసుకోరు, మీరు బిజినెస్ చేసే కుటుంబం కాబట్టి మీ దగ్గర చాలా నగలున్నాయి అనేసి ఆవిడ చూపు అంతా జిన్షావ్ నగల మీదే ఉన్నాయి. అయినా రానా ఎందుకు రాలేదని అడుగుతున్నారు. అప్పుడు జిన్షావ్ మాట్లాడుతూ, అతను మా జీ కుటుంబానికి సంబంధించిన స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పడంతో నాన్నమ్మ కోపంగా, వ్యాపారుల దగ్గర చదివితే ఏమొస్తుంది, అతను రాజధానికే వచ్చి చదువుకోవాలని అంటున్నారు. కానీ జిన్షావ్ మాత్రం చాలా కూల్ గా మాట్లాడుతూ, జీ కుటుంబం పాఠశాల చాలా ప్రసిద్ధి చెందింది, చెన్షువాన్ ఉన్నారు కదా, అతను కూడా అక్కడే చదివారు. ఇప్పుడు అతను మంచి గవర్నమెంట్ జాబ్ లోనే ఉన్నారు. పైగా రానా కూడా ఇప్పుడిప్పుడే బాగా చదవడం మొదలు పెట్టాడని అంటుంది. నాన్నమ్మ వెంటనే, అయితే అతను కూడా రాజధానికి వచ్చాడా అని అడగడంతో, అవును వచ్చాడు, కానీ నేరుగా అకాడమీకి వెళ్లిపోయాడు అని చెబుతుంది. పెద్దమ్మ కోపంగా, ఇది ఎవరి నిర్ణయం అని అడుగుతున్నారు. జిన్షావ్ ధైర్యంగా లేచి, నాదే అని చెబుతుంది. అంతలో ఈషన్ అక్కడికి వస్తున్నాడని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను ఒక కమాండర్. అతను హత్య కేసుల్ని విచారించడము, నేరస్తుల్ని పట్టుకోవడం వంటి భయంకరమైన పనులు చేస్తున్నాడు. అతన్ని ఇక్కడికి తీసుకుని రాకండి, వాళ్ళ అక్కని చూడడం కోసమే వచ్చాడు కదా, డైరెక్ట్ గా అక్కడికి తీసుకుని వెళ్ళండి అని అంటున్నారు. కానీ అంతలో ఈషన్ లోపలికి వస్తున్నాడు. మీరేమన్నారు అని అడగడంతో అక్కడున్న వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వెంటనే అందరూ పైకి లేచి ఈషన్ కి విష్ చేస్తున్నారు. కానీ ఈషన్ అవేమీ పట్టించుకోకుండా జిన్షావ్ ని చూస్తూ, నేను నీతో మాట్లాడాలి, పద వెళ్దామని పిలుస్తున్నాడు. నువ్వు ఊరొచ్చినట్టు నాకెందుకు చెప్పలేదు, నేను నిన్ను మీట్ అవ్వడానికే వచ్చాను, ఇప్పుడు నన్ను చూసి నువ్వు కూడా భయపడుతున్నావా అని అడుగుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ, నీ చెవులు ఇంత పదునుగా ఎప్పటి నుంచి తయారయ్యాయి, మేము లోపల మాట్లాడిందంతా విన్నావు కదా అని అడుగుతుంది. ఈషన్ నవ్వుతూ, మా పని గూఢాచార్యం చేయడమే, అందరి మాటలు వినడమే అని అంటున్నాడు. అవును, నీ బెల్ట్ కి ఏమైంది అని అడుగుతుంది. ఇప్పుడే ఇద్దరిని కట్టేసి కొట్టేసి వస్తున్నాను, వాళ్ళ రక్తం దానికి అంటుకున్నట్టు ఉంది, నన్ను చూస్తే నీకు భయం వేస్తుందా అని అడుగుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు డ్రెస్ మార్చుకొని రావాలని కూడా నీకు తెలియదా అనేసి జిన్షావ్ అరుస్తూ ఉంది. ఈషన్ వెంటనే అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. జిన్షావ్ అతన్ని ఆపుతూ, నీకు ఇంకేం ఉద్యోగము దొరకలేదా, ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతుంది. నాకు నిజంగానే వేరొక ఉద్యోగం దొరకలేదు జిన్షావ్, నా కుటుంబాన్ని కాపాడడానికి నాకు ఒక పవర్ కావాలి, నాకు అధికారం కావాలి, నా మాట వినేవాళ్ళు కావాలి అని అంటున్నాడు. వేరే మార్గం ఏమీ లేదా అని అడగడంతో, లేదు, నేను చాలా ఆలోచించాను, మా కుటుంబాన్ని కాపాడాలంటే నాకు కనిపించిన ఒకే ఒక్క మార్గం ఇది మాత్రమే అని చెప్పేసి ఒక చిన్న పెట్టెను తీసి ఆమెకి ఇస్తున్నాడు. అందులో ఒక అందమైన బ్రేస్లెట్ ఉంది. ఇదేమిటి అని జిన్షావ్ అడగగానే, ఇది నాకు ఒక ఇంట్లో దొరికింది, ప్రభుత్వ రికార్డులో కూడా నమోదు చేశాను, నువ్వు భయపడకుండా దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ ఇది నీకు అపశకనంగా అనిపిస్తే దీన్ని పారేయ్ అనేసి ఈషన్ అక్కడి నుండి పారిపోతున్నాడు. జిన్షావ్ ఆ బ్రేస్లెట్ ని ఓపెన్ చేసి చూస్తుంది. ఇది చాలా అందంగా ఉంది, పైగా చాలా కొత్తది కూడా, ఏదో బయట నుండి స్వాధీనం చేసుకున్నట్టు బిల్డప్ ఇచ్చేసి వెళ్తున్నాడు అనేసి నవ్వుకుంటూ ఉంది. ఆ తర్వాత జిన్షావ్, గూలాన్ అలానే లియాన్ ముగ్గురు కలిసి ఎంబ్రాయిడింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. లియాన్ గూలాన్ని పక్కకు తోసేసి, ఎందుకు నా మీద పడ్డావు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంది. మర్యాదగా ఈ సూదితో ఒకసారి పొడిపించుకో, లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలియదు అన్నట్టుగా లియాన్ బెదిరిస్తూ ఉంది. అది చూసి గూలాన్ భయపడిపోయి, సరే ఇదిగో ఒకసారి పొడుచుకో అని చూపిస్తుంది. కానీ జిన్షావ్ అదంతా చూస్తూ ఊరుకుంటుందా, ఏ నువ్వే తనని కిందకు తోసేసావు, నా కళ్ళతో నేను చూశాను, ఇలా అబద్ధం చెప్పి టైం వేస్ట్ చేయకు అని అరుస్తుంది. అంతలో నానమ్మ అక్కడికి వస్తున్నారు. జిన్షావ్ నాతో రా,
వచ్చిన కాళ్ళకి కాసేపు మసాజ్ చేయని పిలుస్తున్నారు. నాన్నమ్మ, మీరు ఇప్పుడు రిలాక్స్ గానే ఫీల్ అవుతున్నారు కదా, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. 20 సంవత్సరాల క్రితము మీరు మా అమ్మ దగ్గర నుండి 20,000 వెండి నాణాలు అప్పుగా తీసుకున్నారు కదా, ఆ అప్పు ఎప్పుడు తిరిగిస్తారని అడుగుతుంది. ఆ మాటలు వినంగానే నానమ్మ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఆమె కోపంగా, ఏ 20,000 వెండి నాణాలు ఏంటి, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావని అరుస్తున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.